గుడ్ మార్నింగ్. ఈరోజు మనం భాష్యం కైక్లూరులో ఉన్నాం. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఎక్సలెంట్గా రాస్తారు. సో హ్యాండ్ రైటింగ్, సో వీళ్ళు ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం. సో సూపర్గా రాస్తారు వీళ్ళు, ఒకసారి చూద్దాం రండి. హే సహర్ష్, రేపు ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? రేపు ఫిబ్రవరి 14 కదా. ఏం ఇంపార్టెన్స్ ఉన్నాయి? రేపు మన నేషన్ కి బ్లాక్ డే గా అనౌన్స్ చేసిన రోజు. ఓ అవును కదా. ఏమీ లేదు సార్. రేపు నేషన్ కి బ్లాక్ డే అనౌన్స్ చేశారు కదా. సోల్జర్స్ కి ఎలా రెస్పెక్ట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం సార్. సార్, మన భాష్యం బ్రాండ్ లుజ్డా హ్యాండ్ రైటింగ్ కదా సార్. అవును కదా వెలన్. సోల్జర్స్ పట్ల ట్రిబ్యూట్ ని మన లుజ్డా హ్యాండ్ రైటింగ్ ద్వారా చూపిద్దామా సార్? Okay, very good idea. Let's begin. Okay, very good, very good. సూపర్ రాస్తున్నారమ్మా మీరు. ఇక్కడ కైక్లూరు బ్రాంచ్ వాళ్ళు ఎక్సలెంట్ గా రాస్తారు. వీళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ చూడొచ్చు మీరు. సో ఎంత పర్ఫెక్ట్ గా చూడండి, అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా రాస్తుందో. సో వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో బాగుంది, వెరీ గుడ్. వెరీ ఓకే. సో చూసారా వీళ్ళు ఎంత ఎక్సలెంట్ గా రాస్తున్నారో. సో సింగిల్ రూల్, వైట్ పేజ్, డబుల్ రూల్, 4 రూల్ పేజ్ సూపర్ గా రాస్తున్నారు వీళ్ళు. అట్లాగే టీచర్స్, ఓకే మేడం వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో సూపర్ రాశారు మీరు. టీచర్స్ ఓకే, వెరీ గుడ్ అండి. సో అందుకని అంటారు సిన్సియారిటీ కెన్ ఎన్హాన్స్ ఎనీ స్కిల్ అని. సో టీచర్స్ ఫాలో అయితే సో ఎక్సలెంట్ గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్. సో మీ సిన్సియారిటీయే ఇక్కడ స్కూల్లో ఇంత బాగా పిల్లలు రాయడం గల కారణం. ఓకే, సో వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అవును సార్, టీచర్స్ ఎఫెక్ట్ వల్లే ఇంత చక్కగా ఇంప్లిమెంటేషన్ అయ్యింది. సో మీరు అన్నట్లు సిన్సియారిటీ కెన్ ఎన్హాన్స్ ఎనీ స్కిల్ సార్, దట్ ఈస్ ట్రూ.